వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు సంధ్య. హుజూరాబాద్ నుంచి దళిత బంధు పథకం ప్రారంభిస్తే తప్పేంటన్న కేసీఆర్. తెలంగాణతో చర్చలకు రెడీ అంటున్న ఏపీ సర్కార్. కేంద్రం గెజెట్, సీమకు గొడ్డలి పెట్టు అంటున్న మైసూరా. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం. హుజూరాబాద్ నుంచి దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తే తప్పేంటని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు లాభం ఎందుకు కోరుకోకూడదన్నారు. నిజంగానే తనకు స్వార్థం ఉంటే గజ్వేల్లోనే పెట్టేవాళ్లం కదా అని ప్రశ్నించారు. దళిత బంధుతో ఆ కుటుంబాలకు రక్షణ నిధి ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కౌశిక్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. కౌశిక్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరంటూ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చేదంతా యువతరమే అన్నారు కేసీఆర్. తన జీవితంలో ఎప్పుడూ మద్యం, డబ్బు పంచలేదని బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య ఎన్నిక జరుగుతోందని కమలాపూర్ మండలంలో పాదయాత్ర సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు హుజూరాబాద్ ఎన్నికపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. కేసీఆర్ తో కూర్చుని మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ సమస్య పరిష్కారానికి తెలంగాణ సహకరించడం లేదని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. గెజిట్ వచ్చినా సాగు జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎవరితోనైనా పోరాటం చేస్తామన్నారు శ్రీకాంత్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన గెజిట్ సీమ ప్రాజెక్టులకు గొడ్డలి పెట్టు అన్నారు మాజీ మంత్రి మైసూరా రెడ్డి. సీమ ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు చట్టబద్ధత ఇవ్వకుండా గెజిట్ ఇవ్వడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారన్నారు మైసూరా. మాన్సాస్ లో జీతాల సమస్య గతంలో లేదన్నారు ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు. ఈవో చర్యలు ఇబ్బందికరంగా మారాయన్నారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసే ముందు తనకి సమాచారం లేదన్నారు ఆయన. ఈవోపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తున్నట్టు అశోక్ గజపతిరాజు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ముందుకు ఎల్జీ పాలిమర్స్ కొత్త ప్రతిపాదన తెచ్చింది. వైజాగ్ కెమికల్స్ పరిశ్రమ స్థానంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మరో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులతో చర్చలు జరుపుతోంది. తెలంగాణలో నూతన విద్యా విధానం రాబోతోంది. రాష్ట్రంలో ఇక నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యగానే భావిస్తారు. కొత్త జాతీయ విద్యా విధానానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలపడంతో ఈ మార్పులు వస్తున్నాయి. అలాగే పీహెచ్డీ ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ ఉంటుంది. టీటీడీలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకం, అర్చకత్వం నుంచి విరమణ మినహాయింపు అంశాలపై ఏకసభ్య కమిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. జ్యుడిషియల్ ప్రివ్యూ చైర్మన్ జస్టిస్ శివశంకర్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని సర్కార్ ఆదేశించింది. తన ఫోన్ను హ్యాక్ చేశారని మమత అంటే, తన ఫోన్ను బెంగాల్ సర్కార్ ట్యాప్ చేస్తోందని సువేందు అధికారి అన్నారు. ఇక యడ్యూరప్పకు మఠాధిపతుల మద్దతు. అమృత్సర్లో సిద్ధు బల ప్రదర్శన. బోర్డర్లో చైనా మళ్లీ కలకలం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పెగాసస్ స్పైవేర్ తో బీజేపీ తన ఫోన్ను హ్యాక్ చేసిందని, అందుకే ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేశానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు నిధులివ్వని కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్ కోసం వేల కోట్లు దుర్వినియోగం చేస్తోందని మమత విమర్శించారు. హ్యాకింగ్ పై బీజేపీ సర్కార్ మీద విమర్శలు వస్తుంటే బీజేపీ నాయకుడు బెంగాల్ సర్కార్ను విమర్శించారు. తన ఫోన్ను మమత ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్నారు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత సువేందు అధికారి. తాను ఫోన్ కాల్స్ మాట్లాడడం లేదని, వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నట్టు చెప్పారు ఆయన. కర్ణాటక సీఎం యడ్యూరప్పకు మరోసారి మద్దతు ప్రకటించారు లింగాయత మఠాలకు చెందిన 50 మందికి పైగా పీఠాధిపతులు. మంచి పనులు చేసిన యడ్యూరప్పను ఎందుకు తీసేస్తారంటూ నిలదీస్తున్నారు. మరోవైపు లింగాయత వర్గానికి చెందిన 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా యడ్యూరప్పను కలుసుకున్నారు. సారీ చెప్పాలన్న పంజాబ్ సీఎం అమరీందర్ డిమాండ్లను పట్టించుకోకుండా నవజోత్ సింగ్ సిద్ధు ఏకంగా 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన చేశారు. అమృత్సర్ ఆలయాన్ని సందర్శించారు. ఇతర ఆలయాలను కూడా సందర్శిస్తూ తన బలమేంటో చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రైతులు ధర్నా చేయడానికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతిచ్చింది. రేపటి నుంచి ఆగస్టు 8 వరకు అన్నదాతలు రైతు పార్లమెంటును ఏర్పాటు చేస్తున్నారు. రోజు 200 మంది చొప్పున ధర్నాలు చేశారు. ఇవాళ పంజాబ్ మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా రైతులకు మద్దతు తెలిపారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై సోషల్ మీడియాలో అవమానకర పోస్టు పెట్టిన ప్రొఫెసర్ షహర్యార్ అలీ జైలు పాలయ్యాడు. ఇప్పటికే ఉద్యోగం పోగొట్టుకున్న ఈ ప్రొఫెసర్ కు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ కోర్టు నిరాకరించింది. పోలీసులు ఆయన్ని జైలుకు తరలించారు. సిఏఏ ఎన్ఆర్సీ వల్ల ఏ ముస్లింకి కూడా ఇబ్బందులు ఎదురుకావన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అయితే ఈ రెండింటిని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిఏఏ వల్ల విదేశాల్లోని భారతీయ ముస్లింలకు రక్షణ లభిస్తుందని అసోంలో చెప్పారు ఆయన. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యం మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఉత్తరాఖండ్లోని మరహోటి ప్రాంతానికి దగ్గర చైనా సైనికులు కనిపించారు. 6 నెలల తర్వాత ఈ ప్రాంతానికి వారు రావడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ మరికొన్ని నెలల్లో విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే 124 దేశాల్లో డెల్టా వేరియంట్ ట్రేస్ అయిందని చెప్పింది. ఇతర వేరియంట్ల కన్నా ఈ వేరియంటే వేగంగా విస్తరిస్తోందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన నవవధువు కిడ్నాప్. ప్రైవేటీకరణపై భగ్గుమంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. విశాఖలో కొనసాగిన ఏసీబీ తనిఖీలు. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు ఇప్పుడు చూద్దాం. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంటను బలవంతంగా విడదీసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటు చేసుకుంది. పెద్దల నుంచి రక్షణ కల్పించాలని నవజంట పోలీసులను కోరిన తర్వాత యువతి తరపు బంధువులు కొందరొచ్చి దాడి చేసి నవవధువును అపహరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళనలు మిన్నంటాయి. 100% డిజిన్వెస్ట్మెంట్ కు కట్టుబడి ఉన్నట్టు నిన్న రాజ్యసభలో కేంద్రం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నది కార్మికుల డిమాండ్. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎందాకైనా వెళ్తామంటున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాయి సుధా ఆదేశాలిచ్చారు. గతంలో దేవతలను కించపరుస్తూ ప్రతిజ్ఞ చేయించారంటూ న్యాయవాది మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని పట్టించుకోకపోవడంతో కోర్టులో ప్రైవేట్ కేసు వేశానన్నారు న్యాయవాది. విశాఖ జిల్లాలోని పలు మండల రెవెన్యూ కేంద్రాలలో ఏసీబీ తనిఖీలు 2వ రోజు సాగాయి. పరిపాలనా రాజధాని ప్రకటన తర్వాత ఈ ప్రాంతాల్లో భూ లావాదేవీలు ఎక్కువగా జరిగాయన్న ఆరోపణలపై అధికారులు ఆరా తీశారు. మ్యూటేషన్స్, పాస్ పుస్తకాలు, కుల ధృవీకరణ పత్రాలపై సోదాలు జరిగాయి. బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాకలో స్థానికులు ఆందోళన చేశారు. ఈటెల రాజేందర్ పంపిణీ చేసిన గోడ గడియారాలను పగలగొట్టి నిరసన తెలిపారు. గోడ గడియారాలు పగలడం ఇది రెండోసారి. సింహాచలంలో ఆనవాయితీగా వస్తున్న గిరి ప్రదక్షిణ ఈసారి రద్దయింది. నైట్ కర్ఫ్యూ, కరోనా వైరస్ కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సింహగిరిపైన ప్రదక్షిణలకు అనుమతి లేదు. వాస్తవానికి ఈ నెల 23, 24 తేదీల్లో గిరి ప్రదక్షిణ జరగాల్సి ఉండగా ఆ రోజుల్లో కేవలం స్వామివారి దర్శనాలే ఉంటాయని దేవస్థానం తెలిపింది. బక్రీద్ పేరిట గోవులను హతమారుస్తున్న ఈ పండుగను బ్లాక్ డేగా ప్రకటించామన్నారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్. గ్రేటర్ గో బంద్ కు పిలుపునిచ్చామన్నారు. మింట్ కాంపౌండ్ త్రిశక్తి హనుమాన్ టెంపుల్ వద్ద నిరసన తర్వాత హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం సమర్పించారు. జలపాతంలో పడి మహారాష్ట్ర వాసి గల్లంతు అయ్యారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం పంగిడి మాదారం జలపాతం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో పడి మహారాష్ట్ర వాసి గల్లంతయ్యాడు. విహారయాత్రకు స్నేహితులతో కలిసి వచ్చిన చంద్రపూర్ జిల్లాకు చెందిన రామ్ గల్లంతయ్యాడు. రాజ్కుంద్రా సర్వర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. భారత్ కు పంపితే ఆత్మహత్య అంటున్న నీరవ్ మోదీ. కేరళలో 24, 25 తేదీల్లో లాక్డౌన్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఫోన్ వీడియోల కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా ఆఫీసులో సర్వర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిని దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ కేసులో సాక్షులకు నోటీస్ ఇచ్చి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తామంటున్నారు ముంబై పోలీసులు. కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. ఆ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అందుకే రోజుకు 3 లక్షల టెస్టులు చేయబోతున్నారు. కొత్త తరం ఆకాశ క్షిపణిని DRDO విజయవంతంగా ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే ఆకాశ్ NG మిసైల్ ను ఒడిషా తీరం నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయింది.
సెకండ్ వేవ్ ఆక్సిజన్ కొరత వల్ల దేశంలో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం ప్రకటనపై శివసేన మండిపడింది. ఇలాంటి ప్రకటన చేసిన ప్రభుత్వంపై కేసు వేయాలన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. అయితే రాష్ట్రాలు పంపలేదు కాబట్టే కేంద్రం దగ్గర ఈ డేటా లేదన్నారు బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం తరపున బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని ఆలయ కమిటీ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఆహ్వానించింది. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులతో కలిసి వచ్చి మేయర్కు ఆహ్వాన పత్రిక అందించారు. హైదరాబాద్ లో బక్రీద్ పండుగ సందడిగా సాగింది. రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కరోనా తర్వాత అన్ని రకాల జాగ్రత్తల నడుమ బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు నిర్వహించారు. అటు కేరళలో కూడా బక్రీద్ వేడుకలు నిరాడంబరంగా సాగాయి. ముఖ్యంగా మసీదుల్లో భౌతిక దూరం పాటించారు. మార్గదర్శకాల ప్రకారమే ప్రార్థనలు నిర్వహించారు. అటు మరిన్ని విమర్శలు రాకుండా కేరళ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్ తొలి మ్యాచ్లో అమెరికా చైనాకు షాక్. ఇక 2032 ఒలింపిక్స్ బ్రిస్బేన్ ఎంపికైంది. కరోనా కేసులున్న ఒలింపిక్స్ కు జై కొట్టింది WHO. ఇలాంటి టాప్ 9 ఒలింపిక్స్ వార్తలు చూద్దాం. ఒలింపిక్స్ ఎల్లుండి మొదలవుతాయి గానీ సాఫ్ట్ బాల్, మహిళల ఫుట్బాల్ మ్యాచ్లు ఇవాళే మొదలయ్యాయి. మహిళల ఫుట్బాల్లో స్వీడన్ 3-0 తేడాతో అమెరికాను ఓడించి సంచలనం రేపింది. బ్రెజిల్ 5-0 తేడాతో చైనాను ఓడించింది. బ్రిటన్ 2-0 తేడాతో చిలీని ఓడించింది. ఓవైపు యావత్ దేశం ఒలింపిక్స్ వీరులకు ఆల్ ది బెస్ట్ చెబుతున్న వేళ టోక్యోలో మన వాళ్లు సాధన చేస్తున్నారు. అన్ని విభాగాలకు చెందిన క్రీడాకారులు రాత్రి బవళ్లు ప్రాక్టీస్ చేస్తూ జపాన్ వాతావరణానికి అలవాటు పడుతున్నారు. ఒలింపిక్స్ వేదిక ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ గా ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ ప్రతిపాదించగానే మరో దేశం పోటీగా రాలేదు. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం 2032 ఒలింపిక్స్ వేదిక బ్రిస్బేన్ అని ప్రకటించింది. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో మునిగి తేలింది. కరోనా కేసులతో ఒలింపిక్స్ ను నిర్ణయించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. టోక్యో ఒలింపిక్స్ వేదికను సందర్శించారాయన. ఈ ఒలింపిక్స్ కు తన మద్దతు ప్రకటించి ఈ ఆటలు విజయవంతం కావాలని టెడ్రోస్ ఆకాంక్షించారు. సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ టోక్యోలో అడుగుపెట్టాడు. ఆరియాకి టెన్నిస్ పార్కులో ట్రైనింగ్ చేశాడు. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలని ఈ ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఆరాటపడుతున్నాడు. ఒలింపిక్స్ కు వెళ్లి పాల్గొనక ముందే 6 పోలాండ్ స్విమ్మర్లు కన్నీళ్లతో వెనుదిరిగారు. క్వాలిఫైయింగ్ రూల్స్ లో భాగంగా 17 మందిని పంపాల్సి ఉండగా పోలాండ్ పొరబడి 23 మందిని పంపింది. అందుకే 6 నిరాశతో వెనక్కొచ్చారు. ఒలింపిక్స్ కు వెళ్లిన అసోంకు చెందిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెన్ కోసం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సైకిల్ తొక్కారు. గోఫర్ గ్లోరీ లవ్లీనా అనే క్యాంపెయిన్ లో భాగంగా సీఎం హిమంత్ బిశ్వ శర్మ 7 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ చేపట్టారు. లవ్లీనా అసోం బిడ్డ అని, ఆమె పతకం సాధించాలని హిమంత్ బిశ్వ శర్మ ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ కోసం పీవీ సింధు కఠోర సాధన చేస్తుంటే మన దేశంలో ఆమె తల్లిదండ్రులు ఆమెకు విషెస్ చెప్పారు. ఇన్నాళ్లు బాగా కష్టపడే సింధు ఈసారి గొప్ప విజయాలతో తిరిగి రావాలని ఆమె తల్లిదండ్రులు ఆకాంక్షించారు. చీర్ ఫర్ ఇండియా పేరుతో ఒలింపిక్స్ కు వెళ్లిన భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది ఆసేతు హిమాచలం. మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా భారత బృందం పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. భారత్లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. చైనాలో వర్షాల వల్ల నరకం చూస్తున్న ప్రజలు. రష్యాలో ఆగని కార్చిచ్చు. ఆస్ట్రేలియా, కొరియాను వణికిస్తున్న కరోనా. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం. ఒక దశలో 40,000 దిగువకు వచ్చిన రోజువారీ కరోనా కేసులు మళ్లీ 40,000 దాటి నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 42,015 కేసులు రిజిస్టర్ అయ్యాయి. గత 24 గంటల్లో ఏకంగా 3,998 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా 41,54,00,000 మందికి కరోనా టీకాలు ఇచ్చారు. చైనాలో కురుస్తున్న భీకర వర్షాలు హెనాన్ రాష్ట్ర రాజధాని ఝెంగుజౌలో బీభత్సం సృష్టించాయి. అక్కడి సబ్వేను వరద ముంచెత్తడంతో అందులో గల్లంతై 12 మంది చనిపోయారు. గంటలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
జెంగ్జౌ వరదల్లో ఒక మహిళ గల్లంతైంది. వెంటనే ఆమెను తాళ్ల సాయంతో కాపాడారు. ఇలా ఒక్క నగరంలోనే చాలా మందిని జల విలయ నుంచి కాపాడారు. కానీ విని ఎరుగని వర్షాలతో ఎప్పుడేం జరుగుతుందో అని జనం భయపడుతున్నారు. వరద బాధితుల సహాయం కోసం 3,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ను జర్మనీ కేబినెట్ ప్రకటించింది. వర్షాలు, వరదలతో ధ్వంసమైన ప్రాంతాల పునర్నిర్మాణానికి ఈ నిధులు కేటాయిస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో జర్మనీ వేగం పెంచింది. ఆస్ట్రేలియాలో లాక్డౌన్ కొనసాగుతున్న కేసుల స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. న్యూ సౌత్ వేల్స్ లో 110 కొత్త కేసులు, విక్టోరియాలో 22 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్లు వేగంగా ఇవ్వడం సవాల్గా మారిందన్నారు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్. డెల్టా వేరియంట్ వ్యాప్తితో దక్షిణ కొరియాలో కరోనా వైరస్ పెచ్చరిల్లుతోంది. ఈ చిన్న దేశంలో ఒక్కరోజే 1784 కేసులు రిజిస్టర్ అయ్యాయి. మృతుల సంఖ్య 2060కి చేరింది. దక్షిణ కొరియాలో లాక్డౌన్ ప్రకటించకున్నా టెస్టింగ్, ట్రేసింగ్ ను పెంచారు. ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతంలో ఐస్ క్రీమ్ సేల్స్ ను ఆపేస్తామంటూ బెన్ అండ్ జెర్నీస్ కంపెనీ ప్రకటించడం వివాదమవుతోంది. ఒకవేళ సేల్స్ ఆపేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ హెచ్చరించారు. పాలస్తీనా తమదేనని బెన్నెట్ చెప్పారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కరేజ్ అండ్ సివిలిటీ అనే అవార్డును స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. తొలి అవార్డును ప్రముఖ షెఫ్ జోస్ ఆండ్రస్, సామాజిక కార్యకర్త వ్యాన్ జోన్స్ కు ప్రదానం చేయనున్నారు. ఇరువురికి చెరో $100 మిలియన్ ఇవ్వనున్నారు. RRR షూటింగ్ ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభమైంది. భారీ స్థాయిలో ఓ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ షూట్ కోసం బాలీవుడ్ నటి అలియా భట్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. 2 భారీ సెట్స్ లో వారం రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరగనుంది. తర్వాత ఉక్రెయిన్ లో మరో పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. కొద్ది రోజులుగా ఫ్రెండ్స్ తో కలిసి ఇటలీలో ఉన్న ప్రభాస్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత సలార్ సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేశారు ప్రభాస్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లో యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా గాయపడ్డారు హీరో విశాల్. క్లైమాక్స్ కు సంబంధించిన స్టంట్ చిత్రీకరిస్తుండగా విశాల్ వీపుకు బలమైన గాయమైంది. గతంలో కూడా ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీన్ చిత్రీకరణలో గాయపడ్డారు విశాల్. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హైటీ హీరోయిన్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న అన్నాతే షూటింగ్ ఈ రోజు చెన్నైలో తిరిగి ప్రారంభమైంది. గతంలో కోల్కతాలో షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసిన ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. దీంతో ముందు చెన్నై షెడ్యూల్ ను పూర్తి చేసి తర్వాత కోల్కతాలో షూటింగ్ చేసేందుకు నిర్ణయించారు. బిగ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు నయనతార. అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నయన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దక్షిణాది నేపథ్యం ఉన్న కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. అందుకే హీరోయిన్ గా నయనతార అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట మేకర్స్. దుబాయ్లో తనకు భార్య 17 ఏళ్ల కూతురు ఉన్నట్టుగా వచ్చిన వార్తలపై సల్మాన్ ఖాన్ స్పందించారు. తాను 9 ఏళ్ల వయసు నుంచి ముంబైలోని గెలాక్సీ అపార్ట్మెంట్లోనే ఉంటున్నానని చెప్పిన సల్మాన్ ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావడం లేదు అన్నారు. వీటికి సమాధానం చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదన్నారు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ కేసు విషయంలో శిల్పా శెట్టి పాత్రపై పోలీస్ అఫీషియల్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు శిల్పాకు సంబంధం ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అన్ని షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికే పరిమితమయ్యారు శిల్పా.